అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పండుగ పూట హైదరాబాద్ పురాణాపుల్ దర్వాజా దగ్గర దారుణం జరిగింది. రాత్రి అక్కడి మైసమ్మ ఆలయంలోకి ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. అమ్మవారి విగ్రహాన్ని, చిత్రపటాలను, అక్కడి పూజా సామాగ్రిని చెల్లా చెదురుగా చేశాడు. అది గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను పారిపోయినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. విధ్వంసానికి పాల్పడిన ఆ వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాగా నిందితుడిని 24 గంటల్లో పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి ప్రస్తుతానికి సద్దుమణిగింది. సందీప్ గౌడ్ ఇంకో పిల్లగాడు డిన్నర్ కు పోతున్నారు. పురాణాపుల్ దర్వాజా దగ్గర చూస్తే వాడు లోపల కూర్చొని అమ్మవారి చిత్రపటాలను, విగ్రహాలను ధ్వంసం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చే వరకు, మెయిన్ ఎంట్రన్స్ నుండి వచ్చే వరకు ఆడు గోడ నుంచి పారిపోయిండు. కాబట్టి వెంటనే పోయి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి వాడిని ఎంటబడిండు, కానీ వాడు దొరకలే. పురాణాపుల్ జియాగూడ సైడ్ వాడు ఉరికిపోయిండు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఈ విధమైన మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రోత్సహిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఇన్ని దేవాలయాలపై దాడులు జరుగుతున్నా దాన్ని సమయస్ఫూర్తిగా స్పందించకపోవడం, ఆ దాడులను ఆపడంలో పూర్తిగా విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం. 24 గంటల సమయం ఇచ్చిన అధికారుల కోరిక మేరకు వాళ్ళకు కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టుకొస్తే సరే, లేదంటే కామాటిపూర పోలీస్ స్టేషన్ ఎదురుగా మేము ధర్నా చేస్తాము. వాళ్ళని పట్టుకొని తెచ్చే వరకు అడకలు కద్దాం. पुलिस स्टेशन को घेराव करेंगे। और एक बात है ध्यान में रखना, अपन अगर कुछ भी गलत कदम उठाएंगे कुछ भी नहीं होता, थोड़ी देर में भिजा देते पुलिस वाले। परंतु जब पुलिस वाले बोल रहे हमको 24 घंटे का टाइम, तो अपनी जीत है, अपन 24 घंटे के अंदर उसको लाना है। ये तो अपन परसों सवेरे दरवाजे से लेके ईरानी होटल तक भाग लेते गए। पुलिस वाले आके मेरे को मार के वो लोगों को भगा दी। काला टी शर्ट पे देखो साहब, हम बाबा को भी पावा गिरते, माता को भी पावा गिरते, सब हमारे बोल के चलते। आज तक हम गलत न सुने, मुसलमान ने बोले, हिंदू ने बोले, सब भाई बोल के हम चलने वाले सुने ना। हमारा हम वहाँ पे रीत बिना ले रहे थे, काय को ऐसा मालूम हो तो मैं आए झाड़क में पकड़ लिए तो भाग लेते जा रहा, तो भी मेरे को छुड़ा दे के पुलिस वाले मेरे को मारे। ఇక పండుగ పుట్ట హైదరాబాద్ పురాణాపుల్ దర్వాజా దగ్గర దారుణం జరిగింది. రాత్రి అక్కడి మైసమ్మ ఆలయంలోకి ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. అమ్మవారి విగ్రహాన్ని, చిత్రపటాలను, అక్కడి పూజా సామాగ్రిని చెల్లా చెదరుగా చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, సునీత, హిందూ పండగ పూటనే హిందూ దేవాలయాలపైన అయితే ఒక ఆగంతకుడు దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పురాణాపుల్ దర్వాజాల చోటు చేసుకుంది. అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి మైసమ్మ ఆలయంలోకి అర్ధరాత్రి వేళ ఒక ఆగంతకుడు అయితే లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పటాలను, దేవుడి పటాలను కానీ అదేవిధంగా జెండాలను కూడా పూర్తిగా పీకేసి అక్కడ నుండి పారిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే రెగ్యులర్ గా హిందూ దేవాలయాల పైన ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అయితే హిందూ సంఘాలే కావచ్చు, హిందూ ప్రజలు కావచ్చు కూడా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజుల క్రితం సఫిల్గూడలో జరిగిన మైసమ్మ ఆలయంకు జరిగిన దాడి ఘటన జరగక ముందుకి ప్రజలైతే మర్చిపోక ముందుకే మరో 3 రోజులలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలకు ఎవరు చేస్తున్నారు ఏంటన్న కోణంలో అయితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురాణపూల్లో జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనతో అయితే అక్కడికి చేరుకున్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో, స్థానికులు అక్కడి అగంతకుని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతను పారిపోవడంతోనైతే అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నది. అక్కడ చాలా మంది విశ్వ హిందూ పరిషతే కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులే కావచ్చు, హిందువులు కావచ్చు, భారీ ఎత్తున ఒక్కసారి అక్కడ చేరడంతోనైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అక్కడ ఉన్నటువంటి కొన్ని బైకులను కూడా అక్కడికి వచ్చినటువంటి స్థానికులు ఆగ్రహంతో
పలుమార్లు ఈ దేవాలయాలపైన దాడి జరగడానికి కారణాలు ఏంటి అని జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ హిందూ దేవాలయాలపైన దాడి జరగడం ఏంటని అక్కడ ఉన్నటువంటి బైక్ ను కూడా తగలబెట్టి నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అర్ధరాత్రి పూట ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో అయితే అక్కడికి భారీగా చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళని అదుపు చేయడం చాలా కష్టమైన పరిస్థితిగా ఏర్పడింది. అయితే కొద్దిసేపటి తర్వాత వారిని ఎవరైతే ఆందోళనకారున్నారో అయితే హిందూ సాంప్రదాయానికి సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూ ప్రజలు కావచ్చు, అక్కడ చేరుకున్నటువంటి వారిని స్థానికులను కూడా ప్రజలు ఆగ్రహం నుంచి అక్కడి నుంచి బయటకు తీసేవి దానికి 24 గంటల్లో ఆ నిందితుడిని పట్టుకుంటాము, అతనికి కఠినమైన శిక్ష విధిస్తామని చెప్పేసి పోలీసులు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి అయితే ఎవరైతే హిందూ వాదులు ఉన్నారో అక్కడి నుంచి అయితే కొద్ది వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఈ రోజు సంక్రాంతి పండుగ కావడము, సంక్రాంతి పండుగ వేళ ఎంతో పూజలు చేసుకునే సమయంలో ఇలాంటి దేవాలయాలపైన దాడులు జరగడంతో అయితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే సికింద్రాబాద్ కావచ్చు, మరో ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, చాలా టెంపుల్ దాదాపు 20 వరకు టెంపుల్ల పైన కూడా దాడి జరిగినప్పటికీ కూడా కఠినమైన శిక్షలు ఏదైతే చట్టాలు ఉన్నాయో కఠినమైన శిక్షలు వేయకపోవడము, అయితే మత విద్వాంసాలు రేపుతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించకుండా పోలీసులు ఉపేక్షిస్తున్నారని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఇతరులు కానీ ఎవరు కూడా అధికారంలో ఉన్న నాయకులు కూడా స్పందించకపోవడం పట్ల ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పలుమార్లు ఏమైనా కేవలం హిందూ దేవాలయాలపైన, అమ్మవారి దేవాలయాలపైనే దాడులు జరగడము, తర్వాత వాటిని వాళ్ళు ఏదైతే దాడికి పాల్పడిన వాళ్ళు మతస్థిమితం లేని వారు అని చెప్పేసి వాళ్ళని విడిచిపెట్టడం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కేవలం హిందూ దేవాలయాలపైన మతస్థిమితం లేని వ్యక్తులు ఇక్కడ దాడులు చేయడం ఏంటని చెప్పేసి ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏది దాడులు చేస్తున్నారో, ఎవరైతే దాడికి పాల్పడుతున్నారో ఆ ఆగంతకులను కఠినమైన శిక్షలు విధిస్తే మరోసారి ఏదైతే హిందూ దేవాలయాలపైన దాడులు జరగకుండా ఉంటాయని చెప్పేసి అయితే ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ. ఇక పండగ పుట హైదరాబాద్ పురానా ఫూల్ దర్వాజా దగ్గర దారుణం జరిగింది. రాత్రి అక్కడి మైసమ్మ ఆలయంలోకి ఆగంతకుడు చొరబడ్డాడు. అమ్మవారి విగ్రహాన్ని, చిత్రపటాలను, అక్కడి పూజా సామాగ్రిని చెల్లా చెదురుగా చేశాడు. అది గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను పారిపోయినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. ఇక ఈ విధ్వంసానికి పాల్పడిన వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మల్కాజ్గిరి సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయ ఘటన జరిగి 3-4 రోజులు కాకపోయి మళ్లీ తిరిగి హైదరాబాద్ లో ఇదే ఘటన రిపీట్ అవడంపై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర ఆవేశాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈసారి ఏకంగా సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పురాణాపూల్లో ఈ ఘటన వెలుగులోకి రావడము, అక్కడ కూడా కట్టమైసమ్మ ఆలయంలోకి ఒక గుర్తు తెలియని దుండగుడు లోపలికి ప్రవేశించి అమ్మవారి విగ్రహాలను, చిత్రపటాలను, అక్కడ ఉన్నటువంటి పూజా సామాగ్రిని, టెంపుల్ లోపల ఉన్నటువంటి హుండీలను చెల్లా చెదులుగా ఎక్కడికక్కడ అవన్నీ కూడా తీసి బయటికి పడేయడము, కొన్ని విగ్రహాలని ధ్వంసం చేయడము, కొన్ని విరగొట్టడము, ఇదంతా గమనించినటువంటి స్థానికులు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళినటువంటి అగంతకుడిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి అతను పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులంతా కూడా ఆలయం వద్దకి చేరుకొని సఫీల్గూడ ఘటనలోనే ఇప్పటికే తమకు న్యాయం జరగలేదు, ప్రతి ఘటనలో హిందువులకు అన్యాయం జరుగుతా ఉంది, ఎందుకో వర్గం వారు హిందూ ఆలయాలని టార్గెట్ గా చేసి వరుసగా ఈ దాడులకు పాల్పడతా ఉన్నారు, వీటి వెనుక అసలు రహస్యాలు ఏంటి, వీళ్ళ మోటో ఏంటి, ఏ ఉద్దేశంతో వీళ్ళు హిందువులని కావాలని ఉసిగొల్పి రెచ్చగొట్టి విధ్వంసాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతో ఓపికగా ఉన్నటువంటి హిందువులని, హైదరాబాద్ పీస్ఫుల్ గా ఉన్నటువంటి వాతావరణాన్ని దెబ్బతీయాలని కొన్ని అల్లరి మూకాలను పనిగట్టుకుని హిందువులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే సఫీల్గూడలో జరిగినటువంటి ఘటనలో ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి అల్తాఫ్ అని కర్ణాటక బీదర్ కి చెందినటువంటి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కి తరలించడం జరిగింది. అతను ఎందుకలా బిహేవ్ చేశాడో, అతని మానసిక స్థితి సరిగ్గానే ఉందంటూ హిందువులు చెప్తున్నప్పటికీ పోలీసులు అవేవి కూడా ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా అక్కడ జరిగినటువంటి ఘటన మాత్రమే క్రైమ్ అఫెన్స్ కిందకి భావించి ఆ సెక్షన్లని వర్తింపజేసి
అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు పురాణాపుల్లో జరిగినటువంటి ఘటన మాత్రం ఇంకాస్త రెచ్చిపోతా ఉన్నారు, ఇంకాస్త అదుపు లేకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నంత కొద్దీ ఆ వర్గం వారు కావాలని హిందువులను రెచ్చగొడతా ఉన్నారంటూ మాత్రం జరిగినటువంటి ఘటనని నిరసన వ్యక్తం చేయడానికి హిందూ సంఘాలంతా కూడా ఆలయ పరిసర ప్రాంతాలకి చేరుకొని పెద్ద మొత్తంలో ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఘటన తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి హిందూ సంఘాలు మరోసారి యాక్టివేట్ అయ్యి రాత్రి నుంచి కూడా అక్కడ ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. కొంత ఇన్ఫర్మేషన్ లేట్ నైట్ గా క్లియర్ అయింది కాబట్టి ఈ రోజు ఉదయాన్నే హిందూ సంఘాలందరూ కూడా అక్కడ ధర్నాకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇన్ని మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాలు ఉన్నా ఒక హిందూ మతానికి చెందినటువంటి ప్రార్థనా మందిరం పైనే ఎందుకు వరుసగా ఈ దాడులు, ఈ కుట్రలు, ఈ అలజడి చేయడము, కావాలని రెచ్చగొట్టడం లాంటివి జరుగుతా ఉన్నాయి. ఇక్కడి ప్రభుత్వాలు అలాంటి ఘటనల పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఇవి అఫెన్సెస్ మళ్ళీ రిపీట్ అవుతా ఉన్నాయి. వీటిపైన స్టేట్ గవర్నమెంట్, పోలీస్ శాఖ డెఫినెట్ గా వెనుక మూలాలన్నీ కూడా దర్యాప్తు చేస్తే అనేక కొత్త రహస్యాలు దీంట్లో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకే జరిగినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కంటే కూడా తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తా ఉన్నారు ఈ ఘటనలో, వీరి వెనుక ఎవరు మోటివేట్ ఉంది, వారి ఆదేశాల ప్రకారంగానే ఇలా వ్యవహరిస్తా ఉన్నారాను ఈ లోతైనటువంటి దర్యాప్తు చేస్తే కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ మాత్రం హిందూ సంఘాలు ఈ డిమాండ్ ని వ్యక్తం చేస్తా ఉన్నారు. సుంత అయితే ఇప్పుడు స్థానికుల నుంచి ఏమైనా ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఎందుకంటే కూడా గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ వ్యక్తులకు సంబంధించి మతిస్థిమితం సరిగా లేకపోవడం ఇలాంటి విషయాలు వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా ఆ విషయంలో ప్రజలు ఏమైనా కఠినమైన డిమాండ్లు ఏమైనా ముందుకు వస్తున్నాయి అనుకోవచ్చా? ఒకటో లేదో రెండు ఘటనలో తన మానసిక స్థితి సరిగ్గా లేదు, తను మెంటల్ ట్రీట్మెంట్ పొందుతా ఉన్నాడంటే నమ్మేటట్టుగా ఉంటుండేది. కానీ ప్రతి ఘటనలో పోలీసులు అతను మానసిక స్థితి సరిగ్గా లేదని క్లెయిమ్ చేసి అక్కడితో ఇష్యూని క్లోజ్ చేస్తా ఉన్నారు. వరుసగా జరిగినటువంటి సుమారు 10 సంఖ్య వరకు ఉన్నటువంటి ఈ ఘటనలన్నీ కూడా అతను ఆ మతానికి పూర్తిగా అడిక్ట్ అయిపోయి ఆ చదివేటువంటి గ్రంథాలను తను పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తా ఉన్నాడు అంటూ కూడా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఘటనలో కూడా నిందితులు క్లాసెస్ పేరుతో, స్పెషల్ క్లాసెస్ పేరుతో అక్కడికి చేరుకొని ప్రమాదకరమైనటువంటి పాఠాలు విన్న తర్వాత ఏం చేయాలో తెలియక ఈ హిందూ ఆలయం పైన దాడికి పాల్పడ్డాడంటూ గతంలో పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాంపల్లిలో జరిగినటువంటి ఘటన, అంతకుముందు శంషాబాద్ లో జరిగినటువంటి ఘటన, వికారాబాద్ చేవెల్లో జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ మానసిక స్థితి, రోడ్డు పైన చెత్త ఏరుకునేటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఘటనలు కూడా పోలీసులు గుర్తించి ఈ రకంగా ఆ ఇష్యూని క్లోజ్ చేయడం జరిగింది. కట్టమైసమ్మ టెంపుల్ సఫీల్గూడలో జరిగినటువంటి ఘటన కళ్లకు కట్టినట్టుగా అక్కడ సీసీ కెమెరా ఉంది, ప్రత్యక్షంగా కొంతమంది వీడియోలు తీశారు. పని పట్టుకొని ఆ ఏరియా అంతా వదిలేసి అక్కడికి వచ్చి అతను కావాలని ఈ మల విసర్జన చేయడం చూస్తా ఉంటుంటే కుట్ర జరుగుతా ఉంది వీటన్ని వెనకాల అనేది హిందూ సంఘాలకు అనుమానాలు ఉన్నాయి. మొన్నటి వరకు రాజాసింగ్ అక్కడికి చేరుకొని ఇక్కడ దేశవ్యాప్తంగా లేనటువంటి ఈ ఆలయాల ధ్వంసాలు, ఈ అపవిత్రం చేయడము, టార్గెట్ గా చేసి ఇబ్బంది చేయడం, ఓన్లీ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ప్రెమిసెస్ లోనే ఈ ఘటనలు ఎక్కువగా రిపీట్ అవుతా ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం సీరియస్నెస్ లేకపోవడం తోటి జరుగుతా ఉన్నాయి అనేది కూడా రాజాసింగ్ అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు పురాణాపుల్ పాత బస్తీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ కొంచెం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండు వర్గాలు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే కొంత ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు అయితే ఆ ఏరియాని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు ధర్నాలు, గొడవలు, మతాల మీద విధ్వంసాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే ఈ పిలుపునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.